హాయ్ ఫ్రెండ్స్, బఠానీ చాట్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి. ముందుగా 5-6 గంటలు బఠానీని నానబెట్టుకోవాలి. నానబెట్టి పక్కన పెట్టుకుని కావాల్సిన పదార్థాలు: ఒక నిమ్మకాయ, 2 బంగాళదుంపలు, చిన్న సైజు 3-4 ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, టమాటా తీసుకొని ముందుగా శుభ్రం కడిగి పెట్టిన బఠానీని ఒక కుక్కర్ పొయ్యి మీద పెట్టుకొని బఠానీ అందులో వేసుకొని బంగాళదుంపని తొక్క తీసి ముక్కల కింద కట్ చేసుకొని అందులో వేసుకోండి. అందులోకి ఆయిల్ వేసుకొని కొంచెం, అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఇది బాగా కలిసేలా కొంచెం కదుపుకోండి కుక్కర్ని. అలాగా ఆ విధంగా కలిపిన తర్వాత బఠానీ మునిగే అంత వాటర్ వేసుకోండి. చూడండి, ఆ విధంగా బఠానీ మునిగే అంత కుక్కర్ మూత పెట్టుకోండి. 3-4 విజిల్లు వచ్చే వరకు ఉంచుకోండి. మీ బఠానీ అయితే కొంచెం మెత్తగా ఉడకాలి ఫ్రెండ్స్. ఒక్కొక్క కుక్కర్ ఒక్కొక్క విధంగా ఉంటుంది, దాన్ని బట్టి చూసుకోండి. నేనైతే 4 విజిల్లు పెట్టాను. చూడండి, విజిల్ వస్తుంది. మళ్ళీ మీకు ఇది చల్లారిన తర్వాత తీసిన తర్వాత బఠానీ చూపిస్తాను. చూడండి, విజిల్స్ వస్తున్నాయి. ముందుగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలండి. అదిగోండి, నానబెట్టుకుని చింతపండుని పులుసు గుజ్జు తీసుకోవాలి, దాన్ని జ్యూసు ఈ విధంగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఇంకా రసం తీసుకోవాలండి. చూడండి, ఆ విధంగా ఈ రసం తీసుకున్న గిన్నెని మనం పక్కన పెట్టుకోవాలి. ఆ విధంగా తీసుకొని ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఒక లైక్ కొట్టండి. ఈ వీడియో ఎక్కడ ఆపకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మీకు ఎక్కడైనా ఆపితే అర్థమవుదు. ఇందులో కొంచెం బెల్లం తీసుకోండి, చింతపండు రసంలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. బెల్లం కరుగుతుంది. ఈలోపు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక అందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. వేసుకొని వేగనివ్వండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈలోపు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకుని వేసుకొని వేగనివ్వండి. బఠానీ మనం బయట తినే కన్నా ఇంట్లో చేసుకుంటే అందరికీ వస్తుంది, టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యం కూడా మంచిది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. చూసి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసి వేగనివ్వండి కలుపుకొని. వేగనివ్వండి బాగా. వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోండి. వేసుకొని కలుపుకోండి. బాగా కలపండి. ఇవి బాగా వేగాలండి. ఇవి వేగుతుందండి. నేను బఠానీ చల్లారింది కుక్కర్ విజిల్ తీసి బఠానీ ఏ విధంగా ఉడికినా మీకు చూపిస్తున్నాను. చూడండి, బఠానీ ఉడికిపోయినాయి. ఆ విధంగా ఉడకాలి బఠానీ. ఈ విధంగా ఉడికిపోయినాయి. ఇందులోకి టీ స్పూన్ పసుపు,
పావు టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ చాట్ మసాలా, పావు టీ స్పూన్ ధనియాల పొడి, టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వేగనివ్వండి. చూడండి బాగా వేగుతుంది. ఇలా ఈ విధంగా వేగనివ్వండి బాగా. ఇవి వేగితే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుంది ఫ్రెండ్స్. ముందుగా ఉడకబెట్టిన బంగాళదుంప ఉంది కదండి, అది ఇందులోకి బాగా ఇలా మెత్తగా పిసుక్కొని వేసుకోండి. అలా చిన్న చిన్న ముక్కలు ఉండేలాగా పిసుక్కొని అందులోకి వేయండి. వేసి కలుపుకోండి. మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ చల్లని వాతావరణం మనం వేడివేడిగా చాట్ పట్టని తింటే బాగుంటుంది. ఇలా కలుపుకున్నాక చల్లారిన బఠానీని ఒక మిక్సీ జార్లోకి కొన్ని బఠానీని తీసుకోవాలి ఫ్రెండ్స్. కొన్ని బఠానీ పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం బరక పేస్ట్ ఆడుకోవాలి, మెత్తగా బరక అది ఆ విధంగా పేస్ట్ ఆడుకోవాలి. కొన్ని బఠానీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ ఆడిన బఠానీని ఇందులో వేసుకోవాలి. కొన్ని పక్కన పెట్టిన బఠానీ, మిక్సీ ఆడిన బఠానీ కూడా ఇందులో వేసుకోవాలండి. వేసుకొని కలుపుకొని ఇందులో వాటర్ వేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉప్పు కారం అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇందులోకి చింతపండు రసం పెట్టాం కదండి, పక్కన పెట్టిన చింతపండు రసం వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని పెట్టుకొని ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోండి. ఇందులో వేసుకొని కలపండి. మనకి పలుసుగా కాలితే పలుసుగా, కొంచెం చిక్కగా కాలితే దాన్ని బట్టి వాటర్ చూసుకొని వేసుకోండి. అందులో కొంచెం కొత్తిమీర చిమ్ముకోండి, వేసి కలుపుకోండి. సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకోండి. కారం కూడా చూసుకొని మీ టేస్ట్ తగ్గ వేసుకోండి. ఇది కొంచెం ఉడకనివ్వండి. కలుపుకొని బాగా అడిగట్టకుండా కలుపుతూ ఉండండి. అంతే ఫ్రెండ్స్, వేడివేడిగా బఠానీ చాట్ రెడీ. దీనిపైన ఒక బౌల్లోకి తీసుకొని కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, కొంచెం టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, వేయించి పెట్టుకున్న కార్న్ఫ్లెక్స్, నిమ్మకాయ పిండుకోండి. పైన వేయించి పెట్టుకున్న కార్న్ఫ్లెక్స్ వేసుకుంటే వేడివేడిగా చాట్ బఠానీ రెడీ. అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ప్లీజ్.